వీడియో రిలీజ్ చేసి యాక్సిడెంట్ అని తెలియజేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే ఇస్తామన్నారు. ఇప్పుడు వారం అయింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు. ఒక బాధ్యత గల ఆఫీసరు వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళ దగ్గర లేదంటే అనుకోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ని లేట్ చేస్తున్నారు? ఇది 3 రోజులు 4 రోజుల ముందే పోలీసుల దగ్గర ఉంది. చూశానండి, నా దగ్గర ఉంది. ఇక్కడ నుండి అన్నగారు పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఏ అయితే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారో వీడియోలు రిలీజ్ చేయలేదు, వీడియోలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి చేతులు దులుపుకున్నారు. తర్వాత ఏమైంది, ఆ వీడియోలు వాళ్ళే రిలీజ్ చేశారు. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మనం అన్నీ చూస్తున్నాం, అన్నీ గమనిస్తున్నాం. ఎంత పెద్ద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో చెప్పడానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఫిజికల్గా రాజమండ్రిలో ఉన్నటువంటి అనేక సందర్భంలో అక్కడ నయార పెట్రోల్ బంక్ దగ్గర జరిగినటువంటి ఆ కుట్రను ఛేదించినటువంటి వ్యక్తి హర్ష కుమార్, మాజీ ఎంపీ. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే ఎంత పెద్ద కుట్ర చేసిల్లో చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి అనేకమైనటువంటి వీడియోలు దయచేసి చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్లు కానీ ఆ రిపోర్ట్లు కానీ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో, ఎంత భయంకరంగా నిందలు వేస్తున్నారో చెప్పడానికి చాలా చాలా కుట్రలు కుతంత్రాలు వేస్తున్నారు. మన అందరం కూడా తప్పకుండా క్రైస్తవ సమాజం కోసం మాట్లాడే వ్యక్తుల కోసం మన అండగా నిలబడాలి. మన ఆత్మగౌరవ పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా తోడుగా నిలబడాలి. ఇప్పుడు నిలబడకపోతే ఎవ్వరు కూడా రారు. ఇప్పుడు ఈ ఆసన్నమైనటువంటి సమయం, ఈ సమయంలో మీ అందరూ కూడా అండగా ఉండాలి. ఇది మనువాద రాజ్యానికి మాట్లాడేటువంటి మాటలు ఎంత భయంకరంగా కుట్రలు వేస్తున్నారో. ఒక మాజీ ఎంపీ కాబట్టి తట్టుకుంటున్నాడు, జేబీఎన్ టీవీ నీతి నిజాయితీ కాబట్టి తట్టుకుంటుంది. ఇలా ఉన్నాడు అజయ్ బాబు లాంటి వ్యక్తి, ఇలా మరో ప్రవీణ్ పగడ లాంటి వ్యక్తి కాబట్టి ఆయన తట్టుకుంటున్నాడు. ఇలా ఇంకో బ్రదర్ వాళ్ళు కూడా ఎన్నో కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. కొద్దిమంది నిజంగా ఆత్మగౌరవం కోసం నిలబడుతున్నారు. వాళ్ళందరికీ మనం అందరం అండగా ఉండాలి.